నువ్వు పిచ్చి పిచ్చి కథలు పడుతున్నావా? ఏదో పోపం కదా, పోపం అంటున్నా, పాపం కదా అని చెప్పి వచ్చి చికెన్ పెట్టించుకుంటే దానికి కూడా నువ్వు ఇట్లాంటి మాట్లాడతావు. ఇప్పుడు దానికి ఏదో అవసరం కొద్ది నా దగ్గర చికెన్ లేడా, దానికి చికెన్ తెచ్చి ఇవ్వడానికి నువ్వే ఉన్నావా? ఆ రోజు ఆంటీ వాళ్ళ అంకులేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి దాని సంగతి చెప్తావు. ఎందుకు చిన్నందు సాయంత్రం అంకులే వస్తాడు కదా, చెప్తా అప్పుడు. ఇప్పుడు సుఖంగా బతుకుతున్న జీవితంలో ఎందుకు ఇంత ఆగు, దాని పని చెప్పిస్తావు, తొందరపడకు. హ్యాపీగా బతుకుతున్న జీవితంలో ఎందుకంత నిప్పులు పోస్తున్నావు మా సంసారంలో? అది నిప్పులు పోస్తుంది మన ఇంట్లో, మన సంసారంలో అది నిప్పులు పోస్తుంది అంటున్నావు. నువ్వేమైనా మంచోడువా? అనిత ఎవరు ఇప్పుడు మెసేజ్ ఇదేవతి అనిత ఎవరు లేదు, ఆగు దండం పెడతా. ఈ అమ్మ ఇప్పుడే మెసేజ్ వస్తుందా? ఇది కూడా ఇది ఏంద్రా, నువ్వు రోజు రోజు గింత ఘోరంగా మారిపోతున్నావు అసలు. ఇది లోన్ గురించి దాని గురించి పైసలు కట్టమని చెప్పి మెసేజ్ చేస్తుంది అది అనిత అని. మరి అనిత అది ఇదేని అంటున్నావు? అనిత మేడం. చిచ్చి, ఓ మై గాడ్, సెట్. పోయి ఇప్పుడే మెసేజ్ చేయాలా? ఏమని సమాధానం చెప్పాలి? కాదు, అసలు నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? నందు ఏమైంది? నా వల్ల కాదు నీతోటి, నా వల్ల కాదు నీతోటి అసలు. అది లోన్ వాళ్ళు అనిత అని అమ్మాయి మేడం, అనిత మేడం. అది లోన్ వాళ్ళు మేడం కదా, మరి అదే అనిత మేడం అని చెప్పొచ్చు కదా. అది ఇది అని అంటే ఏమనుకోవాలి, నేనేమనుకోవాలి చెప్పు. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా మనం? ఇయ్యాలి మరి రెస్పెక్ట్. నీకు మేడం అంటే నువ్వు ఊకుంటావా? అసలు కొంచెమైనా అర్థమవుతుందా నీకు? లోన్ వాళ్ళు అంటున్నావు, మేడం అని చెప్తే నాకేమన్నా అర్థమవుతుంది. నువ్వు మేడం అనకుండా అది ఫోన్ చేస్తాను ఇది ఫోన్ చేస్తాను అంటే ఏమనుకోవాలి? ఏమనుకోవాలి చెప్పు.